అసెంబ్లీ ఎన్నికల్లో పలు అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాల్లో బీహారీ వలస కార్మికుల అంశం కూడా ఒకటి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వలస కార్మికుల అంశం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ పై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ఆరోపణలపై స్పందించిన డిఎంకే మిత్రపక్షాలు తమదైన శైలితో కౌంటర్ ఇవ్వటంతో బీహారీల అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు సంక్షేమ మంత్రం జపిస్తున్న ఇరు కూటముల్లోని పార్టీలు మరోవైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీహార్ ఎన్నికల వేళ వలసదారుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలసదారుల సంఖ్య ఎక్కువే. బీహార్ నుంచి తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కార్మికులు ఉపాధి కోసం వలస వెడుతుంటారు. బీహార్కు చెందిన వలస కార్మికులను తమిళనాడులోని డీఎంకే సర్కార్ దారుణంగా చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై డీఎంకే దాని మిత్రపక్షాల నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ వ్యాఖ్యలు దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఎదురు దాడికి దిగాయి. తమిళులపై విద్వేషాన్ని ఎన్నికల రాజకీయాల కోసం ప్రధాని మోదీ బయటపెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. బీహార్లోని ప్రజలు తమను ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో వారిని పక్కదారి పట్టించేందుకు మోదీ ఇలాంటి ఆరోపణలు చేశారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతి తెలిపారు. తమిళులపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వెంటనే వెనక్కి తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి వేర్పాటువాద విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వా పెరుంతగై హితవు పలికారు. బీహార్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అక్కడి వారంతా వలస కార్మికులుగా ఇక్కడికి ఎందుకొస్తారని డీఎంకే కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని బీహార్ వలస కూలీలు సంతోషంగా జీవిస్తున్నట్లు పలు సందర్భాల్లో మీడియా సమక్షంలో వెల్లడించడాన్ని డీఎంకే కూటమి నేతలు ఉదహరిస్తున్నారు. బీహారీలు తమిళుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించడంతో బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలు బీహారీలను కించపరిచిన డీఎంకే నేతలను ఉద్దేశించి చేసినవి మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల మహిళలను పందులతో పోల్చి సీనియర్ మంత్రి దురైమురుగన్ హేళన చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అప్పుడు డీఎంకే నేతలకు దేశ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం వంటివి గుర్తుకు రాలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనా నాగేంద్రన్ ప్రశ్నించారు. మోదీ తమిళులను కించపరచలేదని, బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా విద్వేష బీజాలు నాటే డీఎంకే వారినే విమర్శించారని బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. ఒడిశా శాసనసభ ఎన్నికల ప్రచారంలో పూరి జగన్నాథ్ ఆలయం ఖజానా తాళం చెవులు తమిళనాడులో దాచిపెట్టారంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఆరోపించారు. తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు 2023లో కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి ఉద్రిక్తతకు తెరలేపాయి. అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం దీనిపై స్పందించి ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపారు. ఎట్టకేలకు అవి ఫేక్ అని తేలడంతో వాటిని వైరల్ చేసినందుకు బీహార్కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. భాష సమస్య ఉన్న తక్కువ వేతనాలకు పనిచేయడానికి ముందుకు రావడంతో చిన్న పరిశ్రమల నుంచి కూరగాయల దుకాణాల వరకు అన్నింటిలోనూ ఉత్తరాది వలస కూలీలను పనికి పెట్టుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా రాష్ట్రానికి వలస కూలీలు వస్తుంటారు. బీహార్లో చేయడానికి ఏ పని దొరకకనే ఇతర రాష్ట్రాలకు వలసలు వస్తుంటారు. బీహారు వలస కార్మికుల సగటు సంపాదన 15 నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఈ కార్మికులు 8 గంటలకు మరో 4 గంటలు అదనంగా పనులు చేస్తుంటారు. బీహార్ నుంచి తమిళనాడుకు కూడా వలసలు వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎక్కడికి వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఇక బీహారీల అంశంపై మోదీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో బీహారీల అంశం కీలక పాత్ర పోషించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ బీహార్ వలస కార్మికులను దారుణంగా చూస్తుందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలతో రాజకీయ దుమారం కొనసాగుతుంది. బీహారీల వ్యవహారంపై స్టాలిన్ సర్కార్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
మొత్తంగా ఎన్నికల వేళ బీహారీల అంశం తెరపైకి రావటంతో ఈ వివాదం ఏ కూటమికి ప్రయోజనకరంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.